ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగపడే కరెన్సీ మరియు ఎక్కువగా వాడే కరెన్సీ ఏది అంటే యుఎస్ డాలర్ అనే చెప్పాలి. ఈ యుఎస్ డాలర్ అనేది ప్రపంచంలో అన్ని చోట్ల యాక్సెప్ట్ చేయబడుతుంది దాదాపుగా. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా వాటిని చాలా చోట్ల ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ యుఎస్ డాలర్స్కి సంబంధించి కొన్ని కాన్స్పిరసీస్ అనేవి ఉన్నాయి. అవి కూడా ముఖ్యంగా ఆ యుఎస్ డాలర్ నోట్లోనే ఉన్నాయని చాలామంది నమ్మకం. అలాగా యుఎస్ డాలర్ నోట్లో ఉన్నాయి అనిపిస్తున్న కొన్ని కాన్స్పిరసీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, సింబల్స్ ఆఫ్ సేటన్. ఈ డాలర్ నోటు మీద కొన్ని రకాల గ్రాఫిక్స్ అనేవి ఉంటాయి. ఆ డాలర్ నోటు ఎందుకు అలా ఉంటుందో మనకు ముందు అర్థం కాదు. కానీ చాలామంది చెప్పేది ఏంటంటే ఆ డాలర్ నోటు మీద ఉన్న గ్రాఫిక్స్కి అర్థం ఏంటి అంటే అది ఒక సీక్రెట్ సొసైటీకి సంబంధించిన గ్రాఫిక్ అని, ఆ సీక్రెట్ సొసైటీ మరేదో కాదు అని, అది ఇల్యూమినాటి అని. ఆ ఇల్యూమినాటి అనే సీక్రెట్ సొసైటీ ఈ ప్రపంచం మొత్తాన్ని శాసిస్తోందని, అందుకని యుఎస్ డాలర్ బిల్ మీద కూడా వాళ్ళకి సంబంధించిన లోగోస్ని, వాళ్ళకి సంబంధించిన డిజైన్స్ని ప్రింట్ చేసుకోగలిగిందని, అవి ఖచ్చితంగా ఇల్యూమినాటికి సంబంధించిన సింబల్సేనని చెబుతూ ఉంటారు. అయితే మరికొందరు చెప్పేది ఏంటంటే ఆ ఇల్యూమినాటి సంగతి పక్కన పెట్టినట్టయితే యువతల వైపు అంటే రైట్ సైడ్ కొన్ని స్టార్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ స్టార్స్ అనేవి యాక్చువల్గా స్టార్స్ కావని, అవి యాక్చువల్గా పెంటగ్రామ్ యొక్క సింబల్స్ అని. ఆ పెంటగ్రామ్ సింబల్ని ఎవరికి అర్థం కాని విధంగా అలా హిడెన్ మెసేజ్ లాగా అక్కడ స్టార్స్ రూపంలో గీశారని చాలామంది చెబుతూ ఉంటారు. పెంటగ్రామ్ అనేది ఈ భూమి మీద అత్యంత పవర్ఫుల్ సింబల్. అందువల్ల వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ సింబల్ దేనికి మీనింగ్ అంటే ఒక నెగిటివ్ ఎనర్జీకి, ఒక నెగిటివ్ శక్తికి మీనింగ్ అని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఆ పెంటగ్రామ్లో 6 ఎడ్జెస్ ఉంటాయి, 6 యాంగిల్స్ ఉంటాయి, 6 డయాగ్నల్స్ ఉంటాయి. అందువల్ల ఈ 3 కలిస్తే 666. ఈ 666 అనే నెంబర్ ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం మంది ప్రజలు నమ్మేది ఏంటంటే ఒక దెయ్యం యొక్క నెంబరు అని. సో అలా కూడా ఈ 666 అనే నెంబర్ కూడా నెగిటివ్ ఎనర్జీని. అందువల్ల ఆ డాలర్ నోట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉందని చాలామంది నమ్ముతూ ఉన్నారు. కొందరు మాత్రం అది ఇల్యూమినాటికి సంబంధించిన గ్రాఫిక్ అని నమ్ముతూ ఉన్నారు. ఏది నిజమన్నది ఇంకా పూర్తిగా తెలియలేదు, కానీ మిస్టరీ అయితే మాత్రం చాలా పెద్దగానే ఉంది. నెంబర్ 2, ద లెస్సర్ సీల్ ఆన్ ద ఐ ఆఫ్ ద సాటర్న్. ఈ డాలర్ నోటు బిల్లు వెనక భాగాన ఒక కన్ను అనేది ఉంటుంది. ఆ కన్ను పూర్తిగా క్లోజ్ కాకుండా ఉంటుంది. యాక్చువల్గా సాటర్న్ ఐ అనేది క్లోజ్ అయి ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం క్లోజ్ కాకుండా ఉంటుంది. అందువల్ల చాలామంది దీని గురించి కూడా ఎన్నో సందేహాలు లేవనెత్తారు. కొందరు చెప్పేది ఏంటంటే ఆ పూర్తి సింబల్ అనేది ఈజిప్ట్ పిరమిడ్లకు గుర్తని, ఈజిప్ట్ పిరమిడ్లకి మరియు ఈజిప్ట్కి అమెరికాకి మధ్య ఉన్న బంధాల గురించి తెలియజేయడం కోసం ఆ సింబల్ అనేది అక్కడ అలా పెట్టారని చెబుతూ ఉంటారు. కానీ మరికొందరు మాత్రం చెప్పేది ఏంటంటే అది ఖచ్చితంగా ఇల్యూమినాటి యొక్క సింబల్ అని. ఎందుకంటే ఇల్యూమినాటి యొక్క లోగో అనేది కన్ను తెరుచుకొని ఉన్నట్టు ఉంటుంది, అందుకని ఆ లోగోను కూడా అలాగే డిజైన్ చేశారని చెబుతూ ఉంటారు. మరికొందరు చెప్పేది ఏంటంటే ఆ కన్ను జూలియన్ రాజు అయిన క్రిస్టిఫర్ అనే ఒక దేవుడిదని, ఆ దేవుడు ఆ కన్ను ద్వారా తన యొక్క భక్తుల్ని, తన యొక్క ఆరాధకుల్ని కాపాడడం కోసం ఆ కన్నుతో అందరినీ చూస్తూ ఉన్నాడని నమ్ముతూ ఉన్నారు. అయితే ఇందులో ఏది నిజమన్నది ఇంకా ప్రూవ్ కాలేదు. నెంబర్ 3, ద 13 ఇల్యూమినాటి బ్లడ్ లైన్స్. యాక్చువల్గా యుఎస్ $1 బిల్ మీద మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే పక్కన 13 ఆకులు ఉంటాయి, 13 యారోస్ ఉంటాయి, 13 బార్స్ అనేవి ఉంటాయి. యాక్చువల్గా 13 అనేది అక్కడ దేశ ప్రజలందరికీ దురదృష్టపు సంఖ్య, కానీ అవన్నీ 13లోనే ఉంటాయి. విచిత్రంగా అది ఎవరికీ అర్థం కాదు ఎందుకు అలా ఏర్పాటు చేశారో. కొందరు చెప్పేది ఏంటంటే యుఎస్ అనేది బ్రిటిష్ నుంచి విడిపోయేటప్పుడు 13 రాష్ట్రాలుగా ఏర్పడిందని, అందుకనే అవన్నీ 13 సంఖ్యతో పెట్టారని చెబుతూ ఉంటారు. కానీ అదేది నిజం కాదని కొందరు చెబుతూ ఉంటారు. అయితే ఒకసారి ఒక పుస్తకం అనేది రిలీజ్ అయింది, దాని పేరు బ్లడ్ లైన్స్ ఆఫ్ ది ఇల్యూమినాటి. ఆ పుస్తకంలో ఏమని రాసి ఉంటుంది అంటే ఆ 13 అనే సంఖ్య దేనికి అర్థం అంటే 13 కుటుంబాలకు అర్థమని, ఆ 13 కుటుంబాలు బ్లడ్ లైన్స్ ఆఫ్ ది ఇల్యూమినాటి అని, ఇల్యూమినాటి అనేది పెరిగి పోషింపబడడానికి ఆ 13 కుటుంబాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఆ 13 కుటుంబాలలో కెనడీ కుటుంబం ఉందని, రసెల్ కుటుంబం ఉందని, ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయని చెబుతోంది. అంతేకాకుండా ఆ పైన ఉన్న పిరమిడ్ కూడా 13 బ్లాకులుగా డివైడ్ అయి ఉందని, ఆ 13 బ్లాకులు ఈ 13 కుటుంబాలకి మార్గనిర్దేశకమని, ఆ 13 కుటుంబాలే ఇల్యూమినాటిని పెంచి పోషిస్తూ ఇల్యూమినాటి అనేది ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత సీక్రెట్ సంస్థగా ఎదగడానికి సహాయపడుతున్నాయని అతను తెలిపాడు. కానీ అదేది ఇంకా ప్రూవ్ కాలేదు. కానీ అతను చెప్పేది ఏంటంటే ఆ పైన ఉన్న కన్ను అనేది మార్కోవేనియన్ అని, అంటే సాటర్న్ తన రక్తాన్ని తానే చూస్తున్నానని తెలిపాడు. అయితే అతను చెప్పిన మాటల్లో నిజమెంతో తెలియలేదు, కానీ ఆ మాటల్లో చాలా కాన్స్పిరసీ అయితే ఉంది. అతను చెప్పిన దాంట్లో కొంత అర్థం కూడా ఉంది. నెంబర్ 4, ద న్యూమరాజికల్ ర్యాబిట్ హోల్. న్యూమరాలజీ అనేది మనకి నెంబర్స్ ద్వారా దేని గురించైనా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఇదే న్యూమరాలజీ ఈ డాలర్ బిల్ మీద ఒక కాన్స్పిరసీ కారణమైంది. ఈ డాలర్ బిల్ మీద ఉన్న పిరమిడ్ కింద కొన్ని అక్షరాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అవి యాక్చువల్గా రోమన్ నెంబర్స్.
వాటన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 1776 అనే ఒక సంవత్సరం వస్తుంది. యాక్చువల్గా 1776 అనేది అమెరికా యొక్క స్వాతంత్రం వచ్చిన సంవత్సరం. కానీ మరికొందరు నమ్మేది ఏంటంటే ఆ 1776 అనేది ఇల్యూమినాటీ అనేది స్టార్ట్ అయిన సంవత్సరం కూడా అని, అందుకనే అక్కడ అలా ప్లేస్ చేశారని చెబుతూ ఉంటారు. యాక్చువల్గా చాలా మంది నమ్మకం ఏంటి అంటే ఇల్యూమినాటీలో చాలా సీక్రెట్గా ఉంచబడే నెంబర్ ఏది అంటే నెంబర్ 3. ఆ నెంబర్ 3ని ఇంకో నెంబర్ 3తో మల్టిపుల్ చేస్తే వచ్చేది నెంబర్ 9. సో ఈ రెండు నెంబర్స్ అనేవి చాలా సీక్రెట్గా ఉంచబడతాయని అక్కడ ప్రజల నమ్మకం. అయితే ఈ 1776ని కనుక ఒక్కొక్క అంకెగా విడదీసి ఆ అంకెలని ప్లస్ చేసి చూసినట్టయితే 21 అనే ఒక నెంబర్ వస్తుంది. 2 + 1 = 3. సో 3 అనేది చాలా హైలీ సీక్రెట్ నెంబర్. అంతేకాకుండా ఇల్యూమినాటీ ఫామ్ అయింది మే 1వ తారీఖున. సో మే అంటే 5, 1 అంటే 1. సో ఈ 6ని కూడా యాడ్ చేసినట్టయితే 27 వస్తుంది. ఆ 2 + 7ని యాడ్ చేసినట్టయితే 9 వస్తుంది. సో ఈ 3 మరియు 9 ఈ రెండు చాలా సీక్రెట్ నెంబర్స్ కాబట్టి ఇది ఇల్యూమినాటీకి సంబంధించిందని, ఇది చాలా సీక్రెట్గా మామూలుగా దానికంటే 3 రెట్లు ఎక్కువ సీక్రెట్గా మెయింటైన్ చేయబడుతుందని చాలామంది నమ్ముతూ ఉన్నారు. అయితే మరొక వ్యక్తి ఈ రోమన్ నెంబర్స్ని మరింత ముందుకు తీసుకెళ్లి మరింత ఎక్కువ కాన్స్పిరసీ చేశాడు. అదేంటి అంటే ఎమ్మను తీసేసి మిగతా అక్షరాలన్నీ లెక్క పెట్టాడు. అయితే అలా లెక్క పెట్టడం వల్ల వచ్చిన నెంబర్ ఎంతో తెలుసా? 666. ముందే చెప్పాను కదా అదొక గోస్ట్ నెంబర్ అని. సో ఇలా కూడా ఇది డాలర్ బిల్కి సంబంధించి మరొక మిస్టరీగా మిగిలిపోయింది. దాని మీద ఆ నెంబర్సే ఎందుకు రాశారనేది ఇప్పటికీ ఎవరికీ తెలియట్లేదు. నెంబర్ 5, ద 3300 పిక్టోగ్రాఫ్స్. మైకెల్ ఫోజియో అనే ఒక వ్యక్తి ఫోటోగ్రాఫ్స్ని కనిపెట్టడంలో చాలా ఎక్స్పర్ట్. అతనే ఈ $1 బిల్లులో దాదాపుగా 3300 ఫొటోస్ ఉన్నట్టుగా గుర్తించి గవర్నమెంట్కి తెలియజేశాడు. అతను చూపించిన ఫొటోస్లో చాలా ఫొటోస్ ఎన్నో మిస్టరీస్ని కలిగి ఉన్నాయి. వాటిలో కొన్ని ఈగల్స్ కలిగి ఉన్నాయి, వాటిలో కొన్ని స్కల్స్ని కలిగి ఉన్నాయి, వాటిలో కొన్ని ఓవల్స్ని కలిగి ఉన్నాయి, వాటిలో కొన్ని చాలా మిస్టీరియస్ పిక్చర్స్గా మిగిలిపోయాయి. వాటిలో ఏముందో ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు. ఈ ఫొటోస్ అన్ని చూసిన తర్వాత చాలామంది నమ్మింది ఏంటంటే ఖచ్చితంగా యుఎస్కి ఏదో అన్వాంటెడ్ స్పెషల్ ఫోర్స్తో లేదా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఫోర్స్తో సంబంధం ఉందని నమ్మడం మొదలుపెట్టారు. నెంబర్ 6, ద బొహెమియన్స్ గ్రోవ్. యుఎస్ $1 బిల్కి ముందు భాగంలో మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఓవల్ యొక్క ఫోటో అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే అది నార్మల్గా చూస్తే కనిపించదు, చాలా జూమ్ చేసి చూడాలి. కానీ కొందరు చెప్పేది ఏంటంటే మనం ఆ ఉద్దేశంతో చూడడం వల్ల మనకు అలా కనిపిస్తోంది, కానీ లేదంటే మనకు అసలు అక్కడ ఓవల్ ఉందన్న విషయమే తెలియదని, అంతేకాకుండా అది నిజంగానే ఓవల్ కాకపోవచ్చని కూడా చెబుతూ ఉంటారు. కానీ చాలామంది మాత్రం అది ఓవల్ అని నమ్మడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఓవల్ అనేది దుష్టశక్తికి ఒక ప్రతీక వంటిది కూడా. అయితే బొహెమియన్ గ్రోవ్ అనే ఒక ప్రాంతంలో ఒక 40 అడుగుల ఓవల్ స్కల్ప్చర్ అనేది కనబడింది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఇల్యూమినాటీకి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది మీటింగ్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నట్టుగా అక్కడి లోకల్ ప్రజల్లో ఒక వాదన కూడా ఉంది. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే ఈ బొహెమియన్ గ్రోవ్తో, అక్కడ ఉన్న ఈగిల్తో, ఆ ఈగిల్ స్కల్ప్చర్తో జార్జ్ బుష్కి, టెడ్డీ రూస్వెల్ట్కి మరెంతో మంది పెద్ద పెద్ద వాళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయని, వాళ్ళందరూ ఇల్యూమినాటీలోని ఒక మెంబర్సేనని, వాళ్ళందరికీ ఈ కాన్స్పిరసీస్ గురించి ఖచ్చితంగా తెలుసని నమ్ముతూ ఉన్నారు. కానీ అదేది ఇంకా ప్రూవ్ కాలేదు. వాళ్ళెవ్వరూ దీని గురించి ఎప్పుడూ మాట బయట పెట్టలేదు కూడా. నెంబర్ 7, ద $100 బిల్ డిఫరెన్సెస్. యాక్చువల్గా ఇంటర్నెట్లో చాలామంది పని పాటు లేకుండా ఏవేవో గ్రాఫిక్స్ వంటివి చేస్తూ ఏవేవో వెతుకుతూ ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అలాగా కొందరు వ్యక్తులు వెతికిన వాటిలోని మనకి ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద కాన్స్పిరసీస్ అనేవి పుడుతూ ఉండొచ్చు. అలాంటి వాటిల్లోనే ఇది కూడా ఒకటి. కొందరు వ్యక్తులు ఈ $100 బిల్ని తీసుకొని వీటిలో ఉన్న కాన్స్పిరసీస్ గురించి మామూలుగా వెతుకుతూ ఉండగా వాళ్ళకి కొన్ని మిస్టీరియస్ అంశాలు అనేవి బయటపడ్డాయి. అవేంటి అంటే ఇంటర్నేషనల్ బాలిస్టిక్ మిజైల్స్ అనేవి ఫెయిల్ అవ్వడం అనేది ఈ $100 బిల్లో ముందే ప్రింట్ చేసి ఉంది. అంతేకాకుండా ఒక పెద్ద సునామీ వేవ్ వంటిది ఈ $100 బిల్లో వెనక గ్రాఫిక్ ప్రింటింగ్ చేయబడింది. అంతేకాకుండా ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగ్స్ యొక్క కొలాప్స్ అనేది కూడా ఈ నోటు మీద ముందుగానే ప్రింట్ చేయబడింది. అంతేకాకుండా ఈ నోటు మధ్యలో ఉండే బ్లూ బ్యాండ్ అనేది వాటర్కి సింబల్ అని, అంతేకాకుండా ఆ బ్లూ బ్యాండ్కి మధ్యలోనే ఒక దగ్గర బాగా అబ్జర్వ్ చేసినట్టయితే లిబర్టీ బెల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక్కసారిగా వాటర్ అనేది అమెరికాని మొత్తాన్ని చుట్టుముట్టి ఆ బెల్ అనేది రింగ్ అయ్యేలా చేస్తుందని, ఆ బెల్ అనేది మనకు వార్నింగ్ సింబల్ అని అక్కడ ఇండైరెక్ట్గా ప్రింట్ చేసినట్టుగా చాలామంది చెబుతూ ఉన్నారు. అయితే దీని గురించి యుఎస్ గవర్నమెంట్ ఎలాంటి జవాబు ఇవ్వట్లేదు. దాని వెనక ఉన్న అర్థం ఏంటి, దాన్ని ఏ కారణంతో అలా డిజైన్ చేశారు, ఇలాంటి ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా వాడు సమాధానం చెప్పట్లేదు. చెబితేనే కదా తెలిసేది. నెంబర్ 8, ఫోల్డింగ్ ద నోట్స్. యాక్చువల్గా చాలామంది చాలా నోట్స్ని, ఎన్నో కాన్స్పిరసీస్ని బయటకు తీశారు. అయితే కొందరు వ్యక్తులు మాత్రం 9/11 ఇన్సిడెంట్కి సంబంధించిన ఎన్నో ఫొటోస్ని ఈ $1 బిల్స్లో చూపించారు.
ఈ 9/11 ఇన్సిడెంట్ అనేది అమెరికా చరిత్రలోని అతిపెద్ద పీడకల లాంటిది. అయితే అలాంటి దాని గురించి వీళ్ళు $5, $10, $20, $50, $100 ఈ 5 నోట్లలో కొన్ని ఫోటోలను బయటికి తీసి దానికి అమెరికన్ గవర్నమెంట్కి ఏదో ఒక సంబంధం ఉందని అందరూ అనుకునేలా చేశాయి. వాళ్ళు $5 నోట్ని ముందుగా మడత పెడితే వాళ్ళకి పేలడానికి ముందు 20 అవర్స్ అనేవి కనిపించాయి. అయితే $10 బిల్ని మడత పెట్టినట్టయితే వాళ్ళకి ఫస్ట్ టవర్ అనేది మంటల్లో కనిపించింది. $20 బిల్ని మడత పెట్టినట్టయితే వాళ్ళకి రెండో టవర్ కూడా మంటల్లో కనిపించింది. $50 బిల్ని కనుక మడత పెట్టినట్టయితే వాళ్ళకి 2 ట్విన్ టవర్స్ పూర్తిగా కాలిపోతూ కనిపించాయి. $100 బిల్ని కనుక మడత పెట్టినట్టయితే దానిలో గవర్నమెంట్ యొక్క హస్తం అనేది ఉంది అన్నట్టుగా చాలా కనిపించాయి. ఇలాగ ఎన్నో కాన్స్పిరసీస్ని వాళ్ళు ఈ $100, $50, $20, $10, $5 బిల్ నోట్స్ని మడత పెట్టడం ద్వారా బయట పెట్టారు. అయితే వాళ్ళు చెప్పిన దానికి యుఎస్ గవర్నమెంట్ ఏకీభవించలేదు, కానీ చాలామంది మాత్రం యుఎస్ గవర్నమెంట్కి ఆ బ్లాస్టింగ్స్కి ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉందని నమ్మడం మొదలుపెట్టారు. సో చూశారు కదా, ఇవి $, బిల్లో ఉన్న 8 మిస్టీరియస్ కాన్స్పిరసీస్. ఈ కాన్స్పిరసీస్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫేస్బుక్లో మా FB పేజ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.